ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గారు నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి. సన్మార్గ కథలని కొన్ని కథలు ఉన్నాయి జయ, పుస్తకాలు. అందులో నుంచి ఒక కథ చెప్తాం. దైవానుగ్రహం. పూర్వం ఒక సాధు ఒక ఆయన ఒక పర్వతాగ్రం మీద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకి పెద్ద జీవితం మీద ఆసక్తి లేదు, ఏం లేదు, సంసారం ఎప్పుడో త్యజించేశాడు. చాలా కాలం ఆయన ఎంతో తపస్సు 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 అంతే. ఎవ్వరూ లేరు ఆ కొండ మీద, ఆయన ఒక్కరే ఉండేవారు. దిగి కిందకి కొంచెం ఒక పక్కకి దిగి అక్కడ ఏదో కోనేరు ఉంటే అక్కడ స్నానం చేసేవారు. స్నానం సంధ్యావందనాదులు అక్కడ ముగించుకొని ఏదో అగ్నికార్యం చేసుకుని తపస్సు చేసుకునేవారు. ఏదైనా దొరికితే తినేవారు. తపస్సే ఆహారంగా కూడా ఉండేవారు. అయితే ఏమైందట, ఒకనాడు ఐశ్వర్యానికి అధిష్టాన దేవత అయిన అమ్మవారు అతనికి ప్రత్యక్షమైంది. ఈ సాధువుకి ప్రత్యక్షమై, నాయనా, నీ కర్మ పరిపక్వత చెందింది, నీతో కొంతకాలం నేను ఉండాలి, నా అనుగ్రహంతో ఉండాలి నీకు, నిన్ను అనుగ్రహించడానికి వచ్చానని చెప్పింది. నేను అన్నాడమ్మా, నువ్వు సంపదలకు అధిష్టాన దేవతవి, నాకెందుకమ్మా సంపద, నేనేం చేసుకుంటాను? నీ సంపద కోసం, నీ అనుగ్రహం కోసం అగచాట్లు పడుతున్న వాళ్ళు బోళ్ళెంతమంది ఉన్నారు, పరితపించిపోయేవాళ్ళు. అడుగులకు మడుగులెత్తడానికి ఎంతోమంది ఉన్నారమ్మా, వాళ్ళల్లో ఎవరినైనా ఒకళ్ళని ఉద్ధరించు, నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే ఆవిడ ఒప్పుకోవాలి. కాదు నాయన, కర్మకి నువ్వు బద్ధుడివే, నేను బద్ధురాలనే. నేను కూడా ఇప్పుడు నిన్ను అనుగ్రహించవలసిన సమయం ఇది, నేను అనుగ్రహించి తీరాలి, దీంట్లో నుంచి నేను కూడా తప్పుకోలేను. నువ్వు ఇంత తపస్సు చేసావు, నిన్ను నేను అనుగ్రహించాలి, కాబట్టి నన్ను నీతో ఉండనివ్వు, నేను నీతోటే ఉంటాను, నీకు చాలా అనుగ్రహం లభిస్తుంది, నాది నీకు సంపద వస్తుంది, రాజానుగ్రహం లభిస్తుంది, చాలా గౌరవ మర్యాదలు లభిస్తాయి, అద్భుతమైన జీవితం ఉంది నీకు అన్నది. నాకు అవేం వద్దమ్మా అన్నాడు. వద్దన్నా సరే అవి ఉంటాయి నాయన, అంతేను, నేను నీతోటే ఉంటాను. ఈయన నవ్వొచ్చింది, అతనికి సంతోషించాడు. సరేలేమ్మా, నీ అనుగ్రహాన్ని నేను ఎందుకు కాదనాలి? అయితే ఏనాడైతే నా మీద నుంచి నీ అనుగ్రహం తప్పిపోతుందో ఆనాడు నాకు తెలియజేయమ్మా అని చెప్పాడు. అలాగేనని దేవి అంతర్ధానం చెందింది. మర్నాడు ఈయన కొండ మీద నుంచి దిగి కోనేట్లోకి వచ్చాడు. స్నానం చేసి వెళ్తుంటే రాయి ఇట్ట బద్దలై ఆయన చూస్తుండగా అందులో నుంచి ఒక గిన్నె ఇంత పాత్ర, దాని నిండా బంగారం కనపడింది. ధనం లభిస్తుందని చెప్పింది అమ్మ, కనపడింది. ఆయనకి నవ్వొచ్చింది. ఎందుకు, నాకు ఏం చేసుకుంటా నేను, దాంతో తినేది లేదు, తాగేది లేదు, కట్టుకునేది లేదు, అనుభవించేది లేదు, ఎందుకు నాకు ధనం? దాన్ని పక్క నుంచి తప్పుకొని పైకి వచ్చేది. సాయంకాలం ఆయన తపస్సు అది అయిపోయాక వచ్చి ఆ గుహలో నుంచి బయటకు వచ్చి ఒక రాయి మీద కూర్చున్నాడు. ఆయన అట్లా కిందకి చూస్తుంటే దూరంగా రాజమహలు అవి కనపడుతున్నాయి. ఈయనకు ఒక లోపల నుంచి ఒక సరదా వచ్చింది, అమ్మ అనుగ్రహం ఏమిటో చూద్దాం. ఇంకా పొద్దునేమో బంగారం కనపడింది, మనకు అక్కర్లా. ఇంకా ఆవిడ చెప్పింది కదా, రాజాశ్రయం, రాజానుగ్రహం, ప్రజలు నేను జేజేలు పలుకుతారు, అడుగులకు మడుగులొత్తుతారు, ఏమిటో అది చూద్దామనుకున్నాడు. దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కొండంతా దిగి నడిచి మర్నాడు పొద్దున రాజుగారు సరిగ్గా లోపల సభ తీరి ఉండగా లోపలికి వెళ్ళాడు. ఈయన అలా లోపలికి వెళ్ళాడు సభలోకి. జనాలు చాలామంది కూర్చున్నారు. రాజుగారు తన సింహాసనం మీద ఉన్నాడు. ఎవరో మహానుభావుడు తేజస్వి నడిచొస్తున్నాడు, వచ్చాడు లోపలికని. ఆయన దిగి వంగిట్ట నమస్కారం చేశాడు. ఈయనకు ఒక గొప్ప సరదా వచ్చింది. రాజాశ్రయం ఎలా వస్తుందో చూద్దామని కాలెత్తి రాజుగారి కిరీటాన్ని ఒక్క తన్నుదన్నాడు. తలొంచి నమస్కరిస్తున్న రాజుని ఇట ఇట అనాలి, అంతే కదా. కాలుతో తన్నాడు. ఈ కిరీటం ఎగిరి అవతల పడింది. ప్రజలు హాహాకారాలు చేశారు, సైనికులు కత్తులు దూశారు, మంత్రులు వాళ్ళు అన్నారు, కొంతమంది ఉద్రేకపడ్డారు. ఇలాగే కదా జరుగుతుంది. అయితే దేవి అమ్మవారి ఈయన వెంటుంది. ఆమె మరి అనుగ్రహం ఉంటుందని చెప్పిందిగా. సరే, ఇతన్ను తన అనుగ్రహాన్ని పరీక్షిస్తున్నాడని ఆవిడకు కూడా తెలుసు. దేవి ఎట్లా అనుగ్రహించిందంటే, ఆ పక్కకి పడిపోయిన చూడు కిరీటం, అందులోంచి బుస్సుమంటూ ఒక తాచుపాము పిల్ల బయటకు వచ్చింది. ప్రజలు మళ్ళీ హాహాకారాలు చేశారు. అయ్య బాబోయ్, రాజుగారు ఆ కిరీటం రాత్రి పక్కన పెట్టి పడుకుంటాడు, ఈ తాచుపిల్ల ఎప్పుడో అందులో చేరింది, ఈయన చూసుకోకుండా పొద్దున్నే ఈయన ఎత్తిమీద పెట్టేశారు. చెలికెత్తలు ఎవరో వాళ్ళే కదా దాసులు పెడతారు. సరిగ్గా వేళకొచ్చి మహానుభావుడు సన్యాసి ఈయన కాపాడాడు. ఓహో ఓహో అన్నారు. పాము పిల్లని చంపేశారు.
మళ్ళీ కిరీటాన్ని పట్టుకొచ్చి సాధువు గారి చేతిలో పెట్టి మీ తమరే అలంకరించండి మహానుభావ అన్నారు. ఈయనే మళ్ళీ నెత్తి మీద పెట్టాడు. ఓహో అన్నారు. ఇక రాజు ఎంత సంతోషించాడు, ఎంత ఆనందించాడు. ఆ ఒక్క క్షణంలో ఎన్ని భావాలు ముప్పిరిగొన్నాయి ఇక్కడున్న జనం అందరికీ. అన్నీ కలిసి రాజుగారికి ఎంతో ప్రీతిపాత్రమైన వాడిగా అయిపోయాడు సాధువు. ఇక తమతో మాతో ఉండని బతిమిలాడుకున్నారు. ఒక పెద్ద భవనం కేటాయించారు, దానికి ఒక పెద్ద పక్కనే తోట, అందులో పెద్ద కొలను. మాతో ఉండండి అని బతిమిలాడి కొద్ది రోజులు ఉంచుకున్నారు. ఈయన ఏం చేశాడు, కొన్నాళ్ళు గడిచాక దేవి అనుగ్రహం కనపడుతోంది. అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఏ దేవాలయానికి వెళ్ళి ఆయన నడిచి వెళ్తే జనం అంతా తాగిలు పడిపోతున్నారు. రాజును కాపాడాడు మహానుభావుడు. కొండ మీద ఉన్న ఆయనకి రాజుగారి నెత్తి మీద ఉన్న కిరీటంలో తాచుపాము పిల్ల ఉందని తెలిసిందంటే సామాన్యమా మరి? అదే కదా కదా. అయితే ఏమైంది, ఈయన చూడగా ఒక రోజు రాత్రి ఆయనకి ఏమనిపించింది, అసలు దేవి అనుగ్రహం ఇంకా ఎంత ఉందో చూద్దాం. అర్ధరాత్రి వేళ ఆయన తన భవనం విడిచిపెట్టి రాజుగారి అంతఃపురం లోపలికి వెళ్ళిపోయాడు. రాజు రాణి పక్కపక్కనే శయనించి ఉన్నారు. ఈయన వెళ్ళి ఆ పడుకున్న రాణిని రాజుగారిని చెంపలు వాయగొట్టేశాడు. రాజు రాణి నిర్ఘాంతపోయారు. వాళ్ళిద్దరిని రెక్కలు పుచ్చుకుని ఈడ్చుకొచ్చేసాడు బయటికి. తీసుకొచ్చి బయట పారేశాడు. కాపలా వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, అంతఃపుర రక్షకులు పరిగెత్తుకొచ్చారు, తృతీయ ప్రకృతులు కూడా ఉంటాయి, వాళ్ళంతా కూడా వచ్చారు, ఈటలు బారు చేసి పరిగెత్తుకొచ్చారు ఏదో జరిగిపోతుందని. ఇంతలో ఏమైంది, దేవి అనుగ్రహం ఈ ఏ భవనంలో అయితే రాజు రాణి పడుకుని ఉన్నారో అది కూలిపోయింది. ప్రజలంతా ఓహో అన్నారు. మళ్ళీ బాగుంది. ప్రజలంతా అసలు మామూలుగా కాదు. రాజు రాణి ఇద్దరినీ కాపాడాడు. 2 సార్లు రాజుగారి ప్రాణాలు కాపాడాడు ఆయన. అందరూ అక్కడి నుంచి ఆ భవనం పడిపోయింది, దాన్ని ఎత్తారు. అవన్నీ ఈయన్ని మళ్ళీ ఇంకో ఓహో అన్నారు. ఇంకా కొంతకాలం ఉంచుకున్నారు. సరే, ఒకరోజు ఏమైంది, ఈయన తోటలోకి వెళ్ళాడు. వెళ్తే ఒక చక్కటి పచ్చటి మామిడి పండు ఒకటి కనపడింది ఆయనకి. వెళ్ళి ఆ పండు కోసాడు. పండు కోసి పండు చేత్తో పుచ్చుకుని అటు ఇటు తిరుగుతుంటే రాజుగారు వచ్చి పొద్దున్నే దండం పెట్టాడు. మధ్యాహ్నం ఏమో అయిందిలే, దండం పెడితే ఈయన ఆ పండుని చేతిలో పెట్టాడు. ఈయన అదేదో ప్రసాదంగా భావించి రాజుగారు ఆ పండుని కళ్ళకద్దుకుని తీసుకుపోయాడు. మర్నాడు తింటాడు. చీకటి పడింది. సాధువుకి కల్లో కనపడింది అమ్మవారు. నాయన, నా అనుగ్రహం సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా, ఇంకా నేను నీతో ఉండట్లేదు చెప్పి. సరేననుకున్నాడు. పొద్దున్నే ఈయన లేచాడు. రాజుగారు కూడా ఉదయకాలం స్నానం సంధ్య ముగించుకుని సాధువు గారు ఇచ్చిన మామిడి పండుని కొరికాడు. ప్రసాదం కదా, స్నానం ముగించుకుని తిందామనుకున్నాడు. ఎప్పుడైతే అది కొరికాడో అందులో ఏం విషం ఉందో తెలీదు. రాజుగారు కళ్ళు తిరిగి పడిపోయాడు. చేతులు అవి నీలంగా అయిపోయినాయి, పళ్ళు అవి రంగు మారిపోయినాయి. గందరగోళం నెలకొంది. రాణిగారు కేకలు పెట్టింది. సైనికులు పరిగెత్తారు, చెలికత్తెలు పరిగెత్తారు, వైద్యుల్ని పిలిచారు. ఈయన మీద విషప్రయోగం జరిగింది అని బయటపడింది. ఎక్కడిది విషప్రయోగం? పండు ఎక్కడిది? మామిడి పండు ఆ గురువు గారు ఇచ్చాడు. అంతే. వెంటనే వాళ్ళకి ఏమనిపించింది, 2 సార్లు కాపాడితే ప్రాణాలు ఆయన నెత్తి మీద పెట్టుకునేసరికల్లా ఆయన ఈ రాజ్యం హడపాయించేయాలని చూశాడు. రాజుకి తనని నమ్మించి విషప్రయోగం చేయబూనాడు. చంపేయండి, పెడరెక్కలు వెరితీచి పట్టరండి సాధువుని అన్నారు. కానీ రాజు వారించాడు, వద్దు ఆయన ఇక్కడి నుంచి పంపించేయండి అనగానే పరిగెత్తుకుంటూ సైనికులందరూ వెళ్ళి సాధువు గారిని చేతులు పుచ్చుకుని బయటికి తీసుకొచ్చేశారు. కొండ దాకా తీసుకెళ్ళి విడిచిపెట్టారు. ఈ మంత్రి చెప్పాడు, ఏ సాధు, నీ వల్ల రాజు 2 సార్లు బతికాడని నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాం, లేకపోతే నిన్ను అక్కడే అంతఃపురం దగ్గరే హతమార్చేసేవాళ్ళం. మళ్ళీ కొండ దిగి రావద్దు, మా రాజుగారి దగ్గరికి నువ్వు రావద్దు, వెళ్ళిపో. ఆయన నవ్వుతూ తన దారిని తన కొండెక్కి వెళ్ళిపోయాడు. భగవద్ అనుగ్రహం ఉంటే ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కాస్త అనుగ్రహము తప్పిందా అంతే సంగతి. అంతే. అనుగ్రహ శక్తి ఇలా ఉంటుంది. దేవుడు నిన్ను పూనుకున్నాడా, పూనుకుంటాడు. ఎప్పుడైతే ఆయన తన చెయ్యి నీ నెత్తి మీద నుంచి తీసేశాడో ఇంకేముంది, నీ ప్రమేయం లేకుండానే నువ్వు తప్పుల దారిలో పడిపోతావు. నువ్వు ఎన్ని తప్పులో చేసేస్తావు, ఎన్ని పొరపాట్లో చేస్తావు, ఎన్ని రకాల అగచాట్లో పడతావు. దైవానుగ్రహం అలాంటిది. భగవంతుడు ఉంటే చాలు. దీనికి తార్కాణంగా ఏం చెప్పారంటే ఆ కథలో, పాండవులు
ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారు. కానీ భగవానుడైన కృష్ణుడు వాళ్ళతోటి ఉండటం వల్ల అవును. తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు యుద్ధాలు జయించారు. ఎంతో లౌకికమైన శక్తియుక్తులు ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి దుర్యోధనుడు దైవశక్తి ఆనుకూల్యత లేకపోవటం వల్ల ఓడిపోయాడు, మరణించాడు. అవును. అదే పాండవులు కృష్ణ నిర్యాణానంతరం వాళ్ళ శక్తి మొత్తం పోయింది. కృష్ణుడు వెళ్ళిపోయాక అంతే. అర్జునుడు కృష్ణుడి భార్యల్ని మనకి హస్తినాపురానికి తీసుకొస్తే ఎవరిని దస్యులు వాళ్ళు వీళ్ళు భిల్లులు వెంట పడితే వాళ్ళని జయించలేకపోయాడు ఆయన. గాంధీవం పనిచేయలే అతనికి, ఏమీ చేయలేక లేదు. ఆ దైవ బలం మన పక్క నుంచి తప్పిపోయిందా ఇక మనం చేసేదేమీ లేదు. కాబట్టి దైవ బలాన్ని పెంచుకోవాలి. దీనికి చేయవలసిందేమిటి? ప్రార్థన, సహాయం. 2. తప్పకుండా రమణ. నమస్తే. నమస్తే.